నమో మెహర్ బాబాతో ప్రియతమును ఆహ్వానించి సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా అండి. అన్నగారు జై బాబా. జై బాబా. ఎవరిని ఏమన్నారు? మీరే అప్పారావు గారు అంటే మీరే. నన్ను చేయమన్నారా? నేను నెక్స్ట్ పాడతా, ఎందుకంటే నేను మెట్రో దగ్గర ఉన్నాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా, కోటికి వెళ్తున్నా. జై బాబా. సెకండ్ పాడతా. సులోచన మెహర్ జై బాబా అమ్మ, ప్రియతమును ఆహ్వానించమ్మ. సునా జై బాబా. जय बाबा आंटी जय बाबा अनम्यूट अवरले अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चरा चर जगदोद्धारा सकल चरा चर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनी जनिंచిన మానవ రూపా महिनी जनिंచిన మానవ రూప इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा आज्ञानांदत अंतमु చేసి आज्ञानांदत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमुలందరింపగా हरिषड्वर्गము అంతరింపగా अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय मेहर बाबा ఇంకా జై బాబా కంటిన్యూ చేస్తారా? జై బాబా. జై బాబా అండి. అమ్మ జై అమ్మ బాబా. సునా ఇంకొక సంకీర్తన చేయండి, ఇద్దరు కలిసి నమో మెహర్ బాబా చేశారు కదా. నేను చేయాలా? జై బాబా, కోటికి వెళ్తున్నా. చేయండి చేయండి. अवतार मेहर बाबा की जय. ఎంతగా వేడినా పలుకవే మదివేల నారగిలెనో ప్రియతమా మేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీకు పాద సేవ చేయలేదనా అరతి నీకు ప్రేమ మాట మసలలేదనా తరచు నీకు పాద పూజ చేయలేదనా అరతి నీకు ప్రేమ మాట మసలలేదనా
ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు, శృతుల బెతలు తీటు తండ్రి కలుకకూడదు, ఎంతగా వేడినా పలుకవే. ముందు దేశము ఏనాడు ఎచటనో, చెంత చేసి పలుకరించి చింత బాపు, అంత ముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేసి పలుకరించి చింత బాపు, 700 మరల రావు, 700 మరల రావు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, నిండుకుండ తనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేనులే, ఎంతగా వేడినా పలుకవే. మరి వేదన రగినెనో ప్రియతమా, మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అన్నగారు జై బాబా. అన్నగారు జై బాబా. జై బాబా అప్పారావు గారు. జై బాబా. జై చక్కటి బాబా. సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఉమారాణి గారా? జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. జై జై బాబా. బాబా. జై బాబా. జై బాబా. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము పాటల మధ్యలో. బాబా నిస్పృహ చెందిన మానవుడికి ఇచ్చినటువంటి సలహా ఏమిటి? ఏదో ఒక కారణంగా ఏదో రూపంలో మనం కూడా ప్రతిరోజు కాకపోయినా తరచుగా నిస్పృహకి గురి అవుతూనే ఉంటాం మనం. అటువంటి వాళ్ళకి బాబా ఇచ్చిన సలహా డాలీకి ఇచ్చిన సందేశం ద్వారా మనం తెలుసుకుందాం. నిస్పృహ చెందిన డాలీకి బాబా ఈ విధంగా సందేశాన్ని ఇచ్చారు. దాన్ని అందరూ చదవాలని కూడా చెప్పడం జరిగింది. నీవు జీవించడానికి ఇష్టపడతలేదా? నీవు ఈ శరీరంతో జీవితంలో విసిగిపోయామని నీవు అనుకుంటున్నావు. నీకు ఇష్టం లేని తలంపులు, చెడు తలంపులు నిన్ను కలతపరచి నిన్ను దిగులు పడుతున్నట్లు చేస్తూ ఉన్నాయి. జీవితం అంటే ఆలోచనలే కానీ దేహం కాదు. నీవు నిద్రించినప్పుడు నీ దేహం ఉండదు కదా, అప్పుడు ఉంటుంది కదా, అప్పుడు నీ జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచన ఉండదు. నీవు మేల్కొన్న తక్షణమే తిరిగి ఆలోచించుటకు ఉపక్రమిస్తావు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పూర్తిగా ఆనందంగా ఉండరు. నీకు తెలుసు ఆ విషయం. ఫలానా వ్యక్తి మంచి స్థితిలో భాగ్యవంతుడుగా ఉన్నప్పటికీ నా దగ్గరికి వచ్చినప్పుడు తాను ఏమీ సంతోషంగా లేనివాడని చెప్తూ ఉన్నాడు. నీవు ఎందుకు సంతోషంగా లేవు? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నీవు వ్రాయగలవు, మరి చదవగలవు. నిరుపేదలను, పక్షవాతంతో బాధపడుతున్న వారిని, కుష్టు వంటి వారిని కూర్చి ఆలోచించు. వారు దుర్భర బాధతో జీవితాన్ని సాగిస్తున్నారు. అటువంటి వారితోనూ, మూగ మరియు నిరాక్షరాస్యులుగా ఉన్న వారితోనూ నిన్ను నీవు పోల్చుకొను. వారికంటే నీవు అదృష్టవంతుడివే కదా. నీవు నాతోనూ నా పరిసర ప్రాంతాల్లో ఉన్నావు కదా. చెడు ఆలోచనలు రావడం మామూలే. నీవు వాటిని చేతల్లోనికి రానివ్వకుండా ఉండడానికి నీకు అవకాశం ఉందని గ్రహించి నువ్వు నిగ్రహించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అమ్మ. జై బాబా ఆనంద్ కుమార్ గారు. అవతార్ మెహర్ బాబా की जय. ఎదలో నీ పిలుపే, ఎదలో నీ పిలుపే,
మెహరుని మేల్కొలుపు జనాలికి మేల్కొలుపు మెహరుని మేల్కొలుపు జనాలికి మేల్కొలుపు ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే లేని ప్రపంచములో ఉందను భ్రమలో లేని ప్రపంచములో ఉందను భ్రమలో భ్రమించే జీవుల కిలలో ఆ జీవుల జడ మనుగడలో భ్రమించే జీవుల కిలలో ఆ జీవుల జడ మనుగడలో ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే జనన మరణములలో జన్మలవనిలో ఇహమున నలిగిన మనుషులలో అహమున పెరిగిన మనసులలో ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే లేనిది లేనిది అన్నావెప్పుడు అని నీవే మహి తెలిపితివి మాయకు మాయే పరిచయమై మాయకు మాయే పరిచయమై మాయను తెలుపుట మాయ కదా మాయను తెలుపుట మాయ కదా ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే కలవో లేవో కనువారెవరో ఇలా నీ పిలుపును వినువారెవరో కని విను భాగ్యము కలిగించితివి కని విను భాగ్యము కలిగించితివి మనగలనా నిన్ను విడనాడి ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే ప్రేమను రూపము ప్రేమే నామము ప్రేమే సర్వము అనిపించితివి ప్రేమను రూపము ప్రేమే నామము ప్రేమే సర్వము అనిపించితివి ప్రేమ నిజానికి మెహరనిపించి మెహర్ శ్రీగా విలసిల్లితివి ఎద ఎదలో నీ పిలుపే మెహరుని మేల్కొలుపు జనాలికి మేల్కొలుపు ఎద ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే జై బోలో అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి థ్యాంక్ యూ అమ్మా ఉమారాణి గారు జై బాబా అండి థ్యాంక్ యూ అండి జై బాబా. ఎద ఎదలో నీ పిలిపే అని చక్కటి
గీతాన్ని వినిపించారు. ఇది కూడా శ్రీనివాసరావు గారిదనే నేను అనుకుంటున్నాను. అవునండి? అవునమ్మా, శ్రీనివాసరావు గారు రచించిన పాట. ఆ పిలుపుని మనం అందరము వినగలిగే అదృష్టాన్ని బాబా మనకి ప్రసాదించమని వేడుకుంటూ మనము ముందుకు సాగుదాము. తర్వాత ఈ కొద్దిగా చదవడం అయిన తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీగా ఉండాలి. కాబట్టి నిన్ను ఆలోచనలు అనేవి అసలు ఉండవు కదా, కాబట్టి మానసిక వ్యధను ఆపుకోనమంటున్నారు. నీ మనసుకు వాటిని పట్టించుకోకుండా ఉండుటకు శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే నాతోనూ నా పరిసర ప్రాంతాల్లోనూ నీవు ఉన్నావు. చెడు ఆలోచనలు రావడం మామూలే. వాటిని చేతుల్లోకి రానివ్వకుండా ఉండడానికి నీకు అవకాశం ఉన్నదని గ్రహించి నిగ్రహించుకోవాలి. నిన్ను ఆలోచనలు అనేవి అసలు ఉండవు కదా, కావున మానసిక వేదన ఆపుకోమంటున్నారు. నీ మనసుకు వాటిని పట్టించుకోకుండా ఉండుటకు శిక్షణ ఇవ్వాలి. అటువంటి ఆలోచనలు నీవు గుర్తుంచుకుంటా మానుకోను. ఎంతవరకంటే ఎవరు కూడా అట్లా చేయడం లేదు. ఎప్పుడైతే మనసును నాకు సమర్పిస్తావో అప్పుడు బాధ కానీ ఆనందం కానీ ఉండదు. నీ గత జన్మల ఆలోచన వల్ల ఆ సంస్కారాలు ఖర్చు చేయబడతాయి. అవి వస్తాయి పోతాయి, వాటిని పట్టించుకోవద్దు అని మనస్సు ఒక కీ ఇచ్చిన అలారం కొట్టే గడియారం లాంటిది. అది నిర్ణీత కాలంలో మోగట ప్రారంభించి కీ అయిపోయేంత వరకు మోగించబడతానే ఉంటుంది. అదేవిధంగా మోగట పూర్తయిన తర్వాత తిరిగి మరల దానికి కీ ఇవ్వవద్దు, అంటే తిరిగి చెడు పనులు చేయొద్దు అని చెప్తా ఉన్నారు. జై బాబా అండి. శారద గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై బాబా. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియమైనవి అప్రియమౌను, అప్రియములు ప్రియమే అవును. ఆనందము ఆర్ణవమౌను, ప్రేమయే వికసించు మెహరన మోహమే నశించు. ప్రియమైనవి అప్రియమౌను, అప్రియములు ప్రియమే అవును. ఆనందము ఆర్ణవమౌను, ప్రేమయే వికసించు మెహరన మోహమే నశించు. ఆశలే అడియాశలౌనో, కోర్కెలే శమించును. ఆశలే అడియాశలౌనో, కోర్కెలే శమించును. ఊహలన్నీ తారుమారై, ఊహలన్నీ తారుమారై, బ్రతుకు తేలిక అగునో. ప్రేమ ఎదలో తాండవించి అణగిపోవును అహము, మరే తొలగిపోవును భయము. మెహరన కలుగునెప్పుడు జయము. ప్రియమైనవి అప్రియమౌను, అప్రియములు ప్రియమే అవును. ఆనందము ఆర్ణవమౌను, ప్రేమయే వికసించు మెహరన మోహమే నశించు. ప్రేమయద పరమాత్మ కొలువై
పరమాత్మ కొలువై సర్వులను ప్రేమించును త్యాగమయమో ప్రేమమయమో త్యాగమయమో ప్రేమమయమో జీవనము నలవర్చును మెహరు మెహరను మెహరు బాబను మంత్రముపదేశించును తలపులోనే ఉంచును మెహరన మెహరు శ్రీలుగా మార్చును ప్రియమైనవి అప్రియమౌను అప్రియములు ప్రియమే అవును ఆనందము ఆర్ణవమౌను ప్రేమయే వికసించు మెహరన మోహమే నశించు అవతార్ మెహర్ బాబా की जय जय बाबा ఉమరాణి గారు థ్యాంక్ యూ జై బాబా అండి. మెహరన్ అంటే ఏ విధంగా మార్పులు వస్తాయో ప్రియమైంది అప్రియమైంది ప్రియం ఎలా అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత రజనీ రెడీగా ఉండాలి. అయితే ఆ విధంగా మోగుట పూర్తయిన తర్వాత మళ్ళీ దానికి కీ ఇవ్వద్దు అంటున్నారు బాబా. అంటే ఆలోచనలు మళ్ళీ రానివ్వద్దు, అంటే తిరిగి చెడు పనులు చేయవద్దు. ఇంకా చనిపోదలుచుకుంటే నా దివ్య నాదములో నా కొంగుని గట్టిగా పట్టుకొని చనిపోము, అదే ముక్తి అగును. ఇవన్నీ కూడా బాబా డాలీకి చెప్తా ఉన్నారండి. అదే నిజమైన మరణము, ప్రాపంచిక మరణము. నిజమైంది కాదు, అయినప్పటికీ ఎవరు నన్ను ముట్టడి చేయలేరు. ఎవరైనా నన్ను అందుకున్నట్లయితే నేను వదిలించుకోవడానికే ప్రయత్నిస్తాను, కానీ నాకు అటువంటి పరిస్థితి ఎవరూ కలుగజేయలేరు. కానీ నేనే మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత మాత్రము జ్ఞాపకం ఉంచుకోండి, మొత్తం ప్రపంచమంతా ఒక శూన్యం తప్ప మరేమీ కాదు. మరియు దాంతో సంబంధం ఉంచుకున్నదంతా కూడా ఏమీ పదార్థము లేనిదని గ్రహించాలి. మనస్సే ప్రపంచము, మనస్సే పురుషుడు, మనస్సే స్త్రీ మరియు మనస్సే మృగమని గ్రహించాలి. కావున మనం బాబా కృపను పొంది మన మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నించవలను. అందులకు బాబాకు పూర్తిగా శరణాగతి నొంది మనం చెడు ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా నిగ్రహించుకోవాలి అనేటువంటి ఈ చిన్న వ్యాసాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. ఇది లవ్ స్ట్రీట్ ల్యాంప్ పోస్ట్ వారి సౌజన్యంతో మన పుస్తకంలో ప్రచురించారు. జై బాబా. జై బాబా అండి రజనీ. జై బాబా. జై బాబా అండి ఉమారాణి గారు. అందరికీ జై బాబా. ఆనంద్ కుమార్ గారు మీ వీడియో ఆన్ లో ఉంది, ఆఫ్ చేసుకోండి. జై బాబా. మెహరే తల్లి తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు కరుణకు రూపమై ప్రేమకు నిలవై మనలో కడై మసలిన దైవము కరుణకు ప్రేమకు నిలవై మనలో కడై మసలిన దైవము మరులను గొలిపి మనసున నిలచిన మరులను గొలిపి మనసున నిలచిన మరువగలేని సుందర రూపుడు మెహరే తల్లి
తండ్రియు గురువు శుభ ఘడియలను శుభము చింతన చింతను నిలచే శుభ ఘడియలను శుభము చింతన చింతను నిలచే సఖుడై ప్రియుడై తోడు నీడై సఖుడై ప్రియుడై తోడు నీడై నిరతమును గాంచెడి వాడైనా మెహరే తల్లి తండ్రియు గురువు మెహరేతి బంధము ఆతని స్మరణయే ఆనంద పదము మెహరేతి బంధము ఆతని స్మరణ ఆనంద పదము అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము తలపగా అతనే సర్వము కాడా మెహరే తల్లి తండ్రియు గురువు మెహరే చెలియో బంధువు దైవము మెహరే తల్లి తండ్రియు గురువు మెహరే చెలియో బంధువు దైవము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా. మెహరే తల్లియు తండ్రియు దైవము నీవు అని చక్కగా మరొకసారి మనకి గుర్తు చేశారు ఆ పాటని. మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ అరుణ రెడీగా ఉంటే ఒక పాట పాడతావా అరుణ? జై బాబా అరుణ. అరుణ అన్మ్యూట్ అవ్వట్లేదు. పుష్ప ఒక పాట పాడు నువ్వు. పుష్ప జై బాబా రెడీగా ఉంటే పాట పాడు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీవు లేక మెహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని తాము. నీవు లేక మెహేరో మహిని వెలసినావు మానవునిగా మాలో మహిమ చూపినావు. మాయ తొలగు మాలో మనసనేది లేని మార్గమేదు చూపి మనసనేది లేని మార్గమేదు చూపి మనిషిని దైవంగా మార్చింది నీవు. నీవు లేక మెహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని కాము. నీవు లేక మెహేరో కలలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కలలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మెహేరో మేము లేని లేము, నీవు లేని మేము
మేము కానే కాము నీవు లేక మెహేరు హృదయ తలుపు నీకు తెరచి ఉంచినాము ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము వృధా మాట కాదు సదా ఉంది నీలో వృధా మాట కాదు సదా ఉంది నీలో ఊపిరి రూపాన ఉన్నది నీవు నీవు లేక మెహేరు మేము లేని లేము నీవు లేని మేము మేము కానే కాము నీవు లేక మెహేరు అవతార్ మెహేర్ బాబా की जय जय बाबा का थैंक यू जय बाबा उमा का जय बाबा జై బాబా, జై బాబా. నీవు లేక మెహరు, మేము లేనే లేము అని చక్కగా ఒక ఒక లైన్ లో మొత్తం అర్థమంతా వచ్చేటట్టు ఉంది ఈ పాట. చక్కటి పాట అందించినందుకు జై బాబా. ఇప్పుడు ఈ నెల 31న ఈరుచు బాబాలో ఐక్యమందారు. ఈరుచు గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. భగవంతుని స్వరం ఈరుచు తన జీవితాన్ని మెహర్ బాబాకి అంకితం చేసి బాబా సౌమ్యంను సందేశాలుగా ప్రపంచ మానవాళికి అందించినటువంటి చరితార్థుడు ఈరుచు. బాబా వ్యక్తిగత అవసరాలు చూస్తూ ఆయన సుఖంగా ఆనందంగా ఉండేందుకు తన సాయశక్తులా కృషి చేస్తూ దాదాపు 30 సంవత్సరాలు ఆయన సహచర్యంలో ఈరుచు గడిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు, ఆత్మీయత, ప్రేమ పొందగలిగాడు అతడు. ఈరుచు అక్టోబర్ 13, 1916 ముంబైలో జన్మించాడు. తల్లి గైమై, తండ్రి బెహరం షా జొరాస్ట్రియన్ మతస్థులు. చిన్నతనం నుంచి దైవభక్తి అమితంగా ఉండేది. ఈరుచు కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరికీ విరుద్ధంగా అత్యంత సాధారణ దుస్తులు ధరించేవాడు. గుండు చేయించుకునేవాడు. దాంతో మంచి దుస్తులు ధరించి అందంగా ఉండేలా చూడమని ఈరుచు స్నేహితులతో ఆయన తండ్రి కోరేవారట. ఈరుచు ఇంజనీరు. భార్య పురుష బాబా ఆజ్ఞ మేరకు 1938 మేలో పూర్తిగా అంకితమై బాబా దగ్గరకు వెళ్ళాడు. మే 25, 1965న ఒక సందర్భంలో నేను ఎప్పుడైనా వ్యక్తిగతంగా కొంతసేపు గడపాలనుకుంటే అది ఈరుచుతోనే అని బాబా అన్నారు. అటువంటి ఈరుచుని కలిసే భాగ్యం మనందరికీ కలిగింది. ఈరుచుతో కొన్ని క్షణాలైనా మనము గడపగలిగే వాళ్ళము. ఆయన చెప్పినవన్నీ కూడా మనం జాగ్రత్తగా విని అవి ఎంతో ఆనందంతో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళం మనము. అటువంటి ఈరుచుని తలుచుకోవడం అంటే ఎంతో ఆనందంగా ఉంది మనకి. అది వాళ్ళందరూ కూడా బాబాకి ఎంతో సేవ చేసి స్వార్థం చూసుకోకుండా బాబాతోనే గడిపారు. ముఖ్యంగా ఈరుచు ప్రతి క్షణం కూడా బాబాని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. జై బాబా. మూర్తి గారు ఉన్నారండి. జై బాబా. మీరు ఒక మంచి పాట పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఎంత ఘనతరము ఈ ప్రేమ ధనము, ఎంత ఘనతరము నీ ప్రేమ ధనము, జన్మ జన్మల పాప పరిహారముగా, జన్మ జన్మల పాప పరిహారముగా, ఓ మెహరు దేవా అనురాగ హృదయ, ఓ
మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము పుణ్య గౌతమి గంగ పావన జలమూల కన్నా పుణ్య గౌతమి గంగ పావన జలమూల కన్నా ఘనము నీ ప్రేమ మహిమా ఘనము నీ ప్రేమ మహిమా ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఓ మెహరు దేవా అనురాగ హృదయ ఎంత ఘనతరము నీ ప్రేమధనము అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ అన్నపూర్ణ తల్లి వెలసిన కాశీ చిన్ని కృష్ణుడు ఆడు మధురా నగరి చిన్ని కృష్ణుడు ఆడు మధురా నగరి వెంకటరమణు నివాసము కన్నా వెంకటరమణు నివాసము కన్నా ఘనమైనదిగా నీ ప్రేమ నిలయం ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సురలోక భోగములు శాస్త్ర విజ్ఞానములు సాత్రతు ఫలములు శరీరావు ఏ వేళ సాత్రతు ఫలములు శరీరావు ఏ వేళ నీ ప్రేమలేశమునకు శరీరారు ఏ వేళ ఎంత ఘనతరము నీ ప్రేమధనము ఎంత ఘనతరము నీ ప్రేమధనము నీ ప్రేమధనము నీ ప్రేమ ధనము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంటే అందరికీ జై బాబా ఉమారాణి గారు జై బాబా జై బాబా అండి. నిజంగా బాబా ప్రేమ గొప్పతనాన్ని అంతా కూడా జొప్పించి పాటలో ఇచ్చారు. అంత ఘనము మనకి దొరికినటువంటి ఆ ప్రేమ ధనం అనేది అది ఎంతకీ తరగనిది అని చక్కగా కొనియాడుతూ పాడినటువంటి ఇటువంటి మంచి పాటను అందించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే బాబా అనేది ఇప్పుడే గుర్తు చేసుకున్నాము. నేను ఎప్పుడైనా వ్యక్తిగతంగా కొంతసేపు గడిపాలనుకుంటే అది ఈరిచ్తో అని బాబా క్లియర్గా చెప్పారు. ఆస్ట్రేలియన్ కవి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఈరిచ్ని ఈ కింది విధంగా అభివర్ణించారు. భగవంతుని స్వరం ఈరచ్చు. అయితే ఆ స్వరం నుండి వచ్చిన కొన్ని మెహర్ బాబా వారు ఆ స్వరం నుంచి వచ్చినటువంటి కొన్ని విషయాలు. మెహర్ బాబా వారు నాగ్పూర్ వదిలి మా ఇంటి నుండి వెళ్ళిపోయాక నేనెంతో ఆయన్ని ప్రేమించానన్న విషయం నాకు తెలిసింది. ఆయన్ని వదిలిపెట్టి ఉండడం ఎంత కష్టమో అప్పుడు అనిపించింది.
ఒక్కొక్కసారి మా ఇంటి ముందర గేటు దగ్గర ఆయన నా కోసం ఎదురు చూసేవాళ్ళు. క్లాస్ రూమ్లో కూడా ఆయన గుర్తు వచ్చేటప్పటికి కళ్ళెంబడి నీళ్ళు వచ్చి నా చెక్కిళ్లపై కారుతుండేవి. బాబా ఈ సృష్టిలో ప్రతి వస్తువు తందేనని చెప్పేవారు. ఆయనకు ధనంతో నిమిత్తం లేకుండానే ఆయన అవసరాల కొరకు బాబా యథేచ్ఛగా ఇచ్చేవారి నుండి ధనాన్ని స్వీకరించేవారు. ఒకప్పుడు దాతలిచే బాబా సహాయం ఆర్థించే వారికి నేరుగా ఇప్పించేవారు. మరికొందరితో ధనాన్ని ఆయన పనులకు వినియోగించమని చెప్పేవారు. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందామండి. అరుణ, రెడీ ఉన్నావా? అరుణ రెడీ, లేకపోతే ధనలక్ష్మి గారు మీరు రెడీగా ఉంటే మీరు ఒక పాట పాడండి. జై బాబా అంట. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా ప్రేమించమన్నావు ప్రియతమునివై, నామాన్ని స్మరించి తరించగా. ప్రేమించమన్నావు ప్రియతమునివై, నామాన్ని స్మరించి తరించగా. మెహరన్న క్షణమందు ఆపదలనే, మెహరన్న క్షణమందు ఆపదలనే తొలగించుచున్నావు ఇహమందునా. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా చల్లని నీ ప్రేమ కిరణాలనే వేద జల్లగా వచ్చితివి అవతారమై. చల్లని నీ ప్రేమ కిరణాలనే వేద జల్లగా వచ్చితివి అవతారమై. కల నిజమని భ్రమసి కలిమాయలో, కల నిజమని భ్రమసి కలిమాయలో ఉన్న మానవాళికి నీవు కనరావులే. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా పరిపూర్ణ అవతార పురుషుండవు, పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు. పరిపూర్ణ అవతార పురుషుండవు, పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు. సరిలేరు నీకిలను ఎవరైనను, సరిలేరు నీకిలను ఎవరైనను. సర్వోన్నతుండవు సకలాత్మవు. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరికీ జై బాబా. కుమారాణి గారు మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. నవజీవనం గురించి చెప్పాలంటే అది నిస్సహాయక నిరాశమయ జీవనం. మేము బాబాతో భిక్ష కొరకు బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి ఇంత బలిష్ఠులైన వారు ఏదో పని చేసుకోకుండా ఈ విధంగా భిక్షాటన చేస్తూ తిరుగుతున్నారేమిటా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. నవజీవనంలో బాబా మా సహచరులు వలె జీవించేవారు. మా వలె తన బట్టలు తానే ఉతుక్కునేవారు, తమ గిన్నెలు కూడా తానే కడుక్కునేవారు. మనోనాష్ అనగా అహంకారంతో కూడుకున్న మనసును తుడిచిపెట్టడం. మనో అనగా మనస్సు, నాశ్ అనగా సమూలంగా నాశనం చేయడం. ఈ మనోనాష్ అవతారిని యొక్క గాని సద్గురు యొక్క గాని కృప వలన మాత్రమే జరుగుతుంది. బాబా చేతి సౌజ్ఞల ద్వారా చెప్పినవి తాను సందర్భోచితంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేవాడు. ఆయన సౌజ్ఞలను భాష్యం చెప్పి ఆయన దగ్గరగా ఉండే భాగ్యాన్ని పొందాను.
అది చాంజీ జాల్ మొదలగు వారు బాబా స్వామిలను తర్జుమా చేసేవారు. వారి నుండి నేను నేర్చుకున్నాను. ప్రేమావతారిని ప్రేమాంబుదిలో మునిగే మౌనావతారిని మౌత్ పీసు అని ఆయన ఫ్రాన్స్ బ్రాబజాను ఇరుచుకు నుంచి చెప్పడము జరిగింది. మనకి శేషారత్నం గారు లేరు, దాన్ని లెఫ్ట్ అయ్యారు. వైశాలి గారు మీరు ఒక పాట పాడండి. వైశాలి. జై బాబా ఆంటీ. జై బాబా. జై బాబా. తర్వాత సిద్ధలక్ష్మి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. అదిగో ప్రేమకు ప్రతిరూపం మేరు బాబా సుద్రూపం. అదిగో ప్రేమకు ప్రతిరూపం మేరు బాబా సుద్రూపం. మధుర మనోహర మణిజ సము శోభిత మహిమాన్విత మంగళ రూపం. మధుర మనోహర మణిమ శోభిత మహిమాన్విత మంగళ రూపం. ఈ రూపారాధనకే ఈ సహవాసం. ఆ ప్రేమ స్వాదనయే మన ఆదర్శం. ఈ రూపారాధనకే ఈ సహవాసం. ఆ ప్రేమ స్వాదనయే మన ఆదర్శం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. జై బాబా సంబోధనతో ప్రేమాలింగన సందడితో. జై బాబా సంబోధనతో ప్రేమాలింగన్ సందడితో. జై బాబా జై మేరు బాబా అవతారుని సంకీర్తనతో. జై బాబా జై మేరు బాబా అవతారుని సంకీర్తనతో. మన అహమును చంపుటకే ఈ సహవాసం. ప్రియ మెహరుని చేరుటకే ఈ సహవాసం. మన అహమును చంపుటకే ఈ సహవాసం. ప్రియ మెహరుని చేరుటకే ఈ సహవాసం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. పరమాత్ముని సందేశముపై ప్రేమిక ప్రముఖుల వ్యాఖ్యలతో. పరమాత్ముని సందేశముపై ప్రేమిక ప్రముఖుల వ్యాఖ్యలతో. సుదూర ప్రేమిక సోదరులందరి వీడ్కోల్పుల సంతాపముతో. సుదూర ప్రేమిక సోదరులందరి వీడ్కోల్పు సంతాపముతో. మై ప్రేమను పంచుటకే ఈ సహవాసం. చిరుస్మరణీయం మాకై సందోహం. మై ప్రేమను పంచుటకే
సహవాసం చిరస్మరణీయమాయకే ఈ సందోహం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం बोलो अवतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ ఆంటీ జై బాబా థ్యాంక్ యూ బాబా అందరికి జై మేర్ బాబా జై బాబా జై బాబా. ఇది ప్రేమిక సహవాసం అని చక్కటి అర్థం వచ్చే పాటని పాడినందుకు ధన్యవాదాలు. ఆ సహవాస భాగ్యాన్ని బాబా మనకి కల్పించారు. ఆ సహవాసంలో ఉండే ఆనందము, దానిలో మన అందరం ఒకళ్ళతో ఒకళ్ళు పాలు పంచుకునే విధానము, ఒకళ్ళతో ఒకళ్ళము మనము అన్ని విధాలుగా మన విషయాలన్నీ షేర్ చేసుకోవడము ఇవన్నీ బాబా సన్నిధిలోనే జరుగుతూ ఉంటుంది. అలాగే బాబాతో కూడా సహవాసము మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి ప్రేమిక సహవాసం గురించి పాడిన మీకు ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబా మాసపత్రిక సంపాదకులు జీవీజీ చంద్రమౌళీశ్వరరావు గారు. మెహర్ చంద్ర అని ఆయనకి చంద్రమౌళీశ్వరరావుకి పేరు పెట్టింది మెహర్ చంద్ర అని ఇరచ్చు. అలా త్రేతాయుగంబున శ్రీరామచంద్రుని సేవకై పరిణయం వాడియు బ్రహ్మచర్యము అవలంబించే లక్ష్మణుడు ఇలా కలియుగంబులో అవతారుని సేవకై అంకితమయ్యే ఆ విధంబున ఈరుచు పూర్తి పేరు ఈరుచ్ బెహరంషా జసావాలా. ఏ రుచి ఈ రుచి గణనీ సేవలో ఆ రుచి గణని మముని సేవలో అని ఈ వ్యాసం ఇక్కడితో అది ముగించారు. మనకి నెక్స్ట్ సిద్ధలక్ష్మి ఒక పాట పాడమ్మా. అన్న చెప్పండి విజయన్న. జై బాబా వదిన. జై బాబా చెప్పండి. ఇప్పుడు పాటకు తెలియచేది ఇప్పుడు పాటని జై బాబా. అక్క ఇప్పుడు పాట లిరిక్స్ చెప్పండి. ఇప్పుడు పాట లిరిక్స్ చెప్పండి. ఇప్పుడు వాడిన పాటనట పెట్టమనండి. లిరిక్స్ పెట్టమంటున్నా. అదే ధనలక్ష్మి నువ్వు పాడిన పాటది వైశాలి లిరిక్స్ పెట్టమ్మా. పాట లిరిక్స్ అంట. అలాగే అండి జై బాబా అండి పెడతానండి. గ్రూప్ లో పెట్టేస్తాను చాట్ బాక్స్ లో. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నీవేనయ్యా మము కాపాడే మెహరు బాబా మము కాపాడే మెహరు బాబా 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 మెహరు బాబా 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 మెహరు బాబా ఇలవేలుపు కాపాడే మెహరు బాబా మము కాపాడే మెహరు బాబా ఏ నామగాని పూజించినను ఏ గాని చించినను నీ రూపమేగా మా ఇంట వెలసి ఒక కంట కాచి మా ఇంట వెలసి ఒక కంట కాచి మమ్మేలుకోవయ్యా మమ్ము కాపాడే మెహరు బాబా మము కాపాడే మెహరు బాబా 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 మెహరు బాబా 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 మెహరు బాబా.
నీ నామస్మరణము మరువము మేము, నీ పద కమలము విడువగలేము. నీ నామస్మరణము మరువము మేము, నీ పద కమలము విడువగలేము. నిను వీడి మేము మన జాలలేము, నిను వీడి మేము మన జాలలేము. మమ్మేలుకోవయ్యా, మము కాపాడే మెహరు బాబా, మము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. మా పొరపాటుల క్షమించి మము నీదరి చేర్చుము మెహరు బాబా. మా పొరపాటులు క్షమించి మము నీదరి చేర్చుము మెహరు బాబా. నీ కన్న మాకు వేరెవరు దైవం, నీ కన్న మాకు వేరెవరు దైవం. మమ్మేలుకోవయ్యా, మము కాపాడే మెహరు బాబా, మము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. మా ఇలవేలుపు నీవేనయ్యా, మము కాపాడే మెహరు బాబా, మము కాపాడే మెహరు బాబా. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబమ్మ. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, మన ఇలవెల్పు బాబా తప్ప ఇంకొకళ్ళు లేరు మనకి. అది మనకి రోజుకొకసారైనా ఇలాంటి పాటల్ని మనం గుర్తు చేసుకుంటే మనకి ఇంకా బాబా ప్రేమలో ఇంకా స్ట్రాంగ్ అవుతాము. జై బాబా. దీని తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉండాలి. ఒకసారి బైదుల్ శత్రుఘ్న కుమార్తో మాట్లాడుతూ ఏదో విషయమై మాట పెరిగి బైదుల్ కుమారిపై కోపంతో విరుచుకుపడ్డాడు. ఇది గమనించిన మెహర్ బాబా బైదుల్ని మందలిస్తూ, ఇన్నాళ్లుగా నీవు చేస్తున్న ప్రార్థనలు, దైవనామస్మరణలన్నీ కూడా నిరర్ధకమైపోయాయి. నీవు నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటేనే నీ ప్రార్థన సహాయకారి అవుతుంది. ఇదే ప్రార్థన యొక్క ఉపయోగము. హృదయం పరిశుద్ధంగా ఉంటే ఎటువంటి ప్రార్థన అవసరం లేదు అని మెహర్ బాబా వివరించడం జరిగింది. జై బాబా అండి. మల్లికార్జునరావు గారి జై బాబా. जय बाबा अम्मा, थैंक यू। జై జై బాబా. अवतार मेहर बाबा की जय। మానసమందున మరువమురా, నీ నామమెమది తలతుమురా, మొరవినరా దయగనరా బాబా. మానసమందున మరువమురా, నీ నామమెమది తలతుమురా, మొరవినరా దయగనరా. ప్రేమావతారమే హెరు బాబా, ఓ ప్రేమావతారమే హెరు బాబా, నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో. ప్రేమావతారమే హెరు బాబా, నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో.
గాలి కెరటమై పొంగుసు కృంగుసు గాలి కెరటమై పొంగుసు కృంగుసు నీదరి చేరగనోసగలేమా మానసమందున మరువమురా నీ నామమె మరి తలతుమురా మొరవినరా దయగనరా బాబా నీలో తెరింగి నీ లీలలుగని ఓ నీలో తెరింగి నీ లీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా నీలో తెరింగి నీ లీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా నీ కృప కల్గిన తరము కానిదిల లేదని వింటిమి కృపగనమంటిమి మానసమందున మరువమురా నీ నామమి మది తలతుమురా మొరవినరా దయగనరా బాబా నీ నిలయంబో ఈ విశ్వములో నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే భాగ్యమేల మాకబ్బదు బాబా భాగ్యమేల మాకబ్బదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి మానసమందున మరువమురా నీ నామమె మరి తలతుమురా మొరవినరా దయగనరా బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అందరికీ జయ బాబా అండి థ్యాంక్ యూ అండి. మరొక ఆణిముత్యము బాబ్జీ గారి పాటలు తరచూ వింటూనే ఉంటాము. అటువంటి మంచి ఆణిముత్యను ఇంకొక ఆణిముత్యాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఆధ్యాత్మిక శిక్షణ గురించి ఈరోజు ఏం చెప్పారో కొద్దిగా చెప్పుకోవడానికి మనము ప్రయత్నిద్దాము. అవతార్ని తొలి అమర్త్యది నాటి నుండి 32 ఏళ్ల జీవితం గమనిస్తే అతని ఈరిచ్ది నిస్వార్థ సేవ మరియు త్యాగమయ జీవితం ఆదర్శప్రాయమై మెహర్ బాబా ప్రేమికులందరి తరఫున సమర్పించబడి జీవించింది. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మెహర్ బాబా సేవలో శిరస్సు వంచి ప్రణాళాలు అర్పించి అర్పణ కావడంలో మనపై సవాలు పెరిగింది. మెహర్ బాబా ట్రస్ట్ యొక్క ప్రాథమిక విషయంగా ఆధ్యాత్మిక శిక్షణ అనే విషయం పేర్కొనబడింది. అయితే ట్రస్ట్ కార్యక్రమాల్లో ఎవరైనా సరే పాల్గొనకపోయినా ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా చూసినా ఆధ్యాత్మిక శిక్షణ తప్పనిసరి అనేది స్పష్టమవుతుంది. ఈ విషయంలో అనేక మందిలో ఈరిచ్ ఒక ఆదర్శప్రాయుడు. ఎందుకంటే తనలో సహజమైన గొప్పదనం ఉన్నప్పటికీ తనను ఇతరుల కంటే పై స్థాయిలో నిలుపుకోకుండా ఈరిచ్ చిట్ట చివరి వరకు ఒక ఆధ్యాత్మిక శిక్షకునిగానే ఉండిపోయి ఇతరుల వల్ల తన లోపాలను సరిదిద్దుకునేవాడు. అందరికంటే దిగువ స్థాయిలో ఉండేందుకే అంగీకరించేవాడు. ఆయనకున్న యథార్థ అణుకువ మనందరినీ దైవీ మానవుని పాదకమలాల చెంతకు చేరే మార్గాన్ని తేజోవంతం చేసేందుకు సహాయపడింది. అటువంటి ఈరిచ్ ఏం చెప్పాడో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికంటే ముందుగా జయశ్రీ గారు మీరు ఒక పాట పాడండి. జయశ్రీ. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय कनरा मेहर बाबा దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే
బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానరా మోయనరుదెంచె నీలలో కానరా నమ్మి భజించి ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదెంచె ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచరా శాశ్వతానందమయుని గాంచరా నమ్మి భజించి ఆతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా నాని గారు అందరికీ జై బాబా అండి జై బాబా జై బాబా మంచి బాబ్జీ గారు ఆణిముత్యాన్ని వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మనకి ఇంకా నలుగురే మిగిలారు, పాటలు కానీ ప్రేయర్ కానీ నామం కానీ. ఈ లోపల ఈ రుచి ఇది కంప్లీట్ చేసేసుకున్నాము, కొద్దిగానే ఉంది, ఎక్కువ లేదు. ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు ఒక న్యూస్ లెటర్ సంపాదకుని విన్నపానికి బదులిస్తూ ఈరుచు ఆధ్యాత్మిక శిక్షణకు సంబంధించిన ఒక కథను వివరించారు. ఈరుచు మెహరాబాద్ ఆశ్రమంలో ప్రియతముని సన్నిధిలో ఉండిపోయేందుకు మొదట్లో వచ్చి శిష్యరికం ప్రారంభించిన తొలి సంవత్సరాల్లో ఈ కథ జరిగింది. ఆ రోజుల్లో స్త్రీ మండలి బాబా ఆదేశాలపై కొండ మీద ఉన్న మెహర్ రిట్రీట్లో అత్యున్నత ఏకాంతవాస జీవితం గడుపుతున్నారు. వారికి పురుషులతో వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి వారెవరూ మెహర్ బాబా యొక్క ప్రధాన స్త్రీ శిష్యురాలైన మెహరా ముందు కనీసం ఒక మగవాడి పేరును కూడా మాట్లాడేందుకు అనుమతించలేదు. స్త్రీల కాంపౌండ్ గేటుకు మగవారు అనుమతించబడరు అనే బోర్డు కట్టారు. మండలిలో కొత్తగా అడుగుపెట్టిన ఇరుచుకి మెహర్ బాబా స్త్రీ మండలి కాంపౌండ్ నుండి బయటకు రాగానే ఈ గేటు బయట ఉండి ఆయన అనుసరించి వెళ్లే డ్యూటీని కేటాయించారు. బాబాతో పాటు ఈరుచి పురుష మండలి ఉంటున్న క్రింది మెహరాబాద్కు గాల్లో తేలియాడుతూ కచ్చా రోడ్డుపై వేగంగా అడుగులు వేసే బాబా నడకతో పరుగు పెట్టడం, రోజంతా బాబా అవసరాలు తీరుస్తూ హాజరు కావడం అతని రోజువారీ దినచర్య. ఒక సందర్భంలో ఈరుచ్చు మరియు పాద్రి అహ్మద్నగర్ రోడ్డు పక్కనున్న ధునికి చేరువుగా ఉన్న మెహరాబాద్ నూతి పక్కన నిలబడి ఉండగా హఠాత్తుగా ఒక ఆగంతకుడు అప్పర్ మెహరాబాద్ వైపు వెళ్ళడాన్ని బాబా గమనించారు. ఆ వెళ్ళేదెవరని బాబా ప్రశ్నించారు. ఇక్కడ నిబంధనలు అతనికి తెలియవా అంటూ ఈరుచు వెంటనే వెళ్ళి అతన్ని వెంబడించి పట్టుకుని చెంపలు వాయించి తన వద్దకు తీసుకురమ్మని సంజ్ఞ చేశారు. బాబా ఆదేశం ఇవ్వడమే తరువాయి తక్షణం ఈరుచు ఆగంతుడి వైపుకు వెళ్ళి అతని
అతడు గేటును సమీపిస్తుండగా దొరికిపుచ్చుకున్నాడు. దబదబా చెంపలు వాయించాడు. ఇక్కడ వ్రాసి ఉన్న బోర్డుని చదవలేదా? ఇక్కడ పురుషులు అనుమతించబడరని నీకు తెలీదా అంటూ అరిచాడు. పాపం ఆ వ్యక్తి ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా ఈరుచు అతన్ని బరబరా ఈడ్చుకుంటూ కిందకి లాక్కెళ్ళి బాబా ముందు ఉంచాడు. వీరిరువురు బాబా ముందుకు రాగానే ఏమిటది అని అడిగారు బాబా. అందుకు ఆగంతుకుడు, బాబా, నేను నీ దర్శనానికి వస్తే ఇతడు నన్ను చావుబాది కిందకి ఈడ్చుకొచ్చాడు అని విన్నవించుకున్నాడు. అంతటా బాబా సందర్శకుని వైపు చిరునవ్వులు చిందిస్తూ, నీవు నా దర్శనం కొరకు కోరి వచ్చినందుకు నీవెంతో అదృష్టవంతుడు. అయితే నీవు అలా దర్శిస్తూ అవమానింపబడినందున రెట్టింపు అదృష్టవంతుడు అయ్యావు అని వివరించారు. బాబా అతనితో ఇలా చెప్పి తర్వాత ఈరుచు వైపు అదరగొట్టే విరక్తి భావం చూశారు. ఈ కథను 60 సంవత్సరాల తర్వాత ఈరుచు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా కొనసాగించాడు. ఇంతకాలం నేను ఆయనతో పాటు ఉండిపోయేందుకు ఈ సంఘటన మాత్రమే దోహదపడింది. ఎందుకంటే బాబా సేవలో అవమానం తప్ప వేరేదీ లేదు. బాబా మనకు చూపినట్టు మనం ఆయన్ని సేవించుటకును ప్రయత్నించట్లో మనం అవమానం పాలైనప్పుడు మనం నిజంగా రెట్టింపు అదృష్టవంతులము కాగలుగుతాం. అది ఈరోజు చెప్పినటువంటి మాట. ఆధ్యాత్మిక శిక్షణ గురించి ఈరోజు ఇచ్చినటువంటి వివరణ. అయితే ఏదో మెసేజ్ వచ్చింది, చూద్దాము. ప్రకాశం గారు మీరు ఒక పాట పాడండి. ఉమారాణి గారు, జయబాబా, సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. ఈ స్క్రిప్ట్ ఎవరు రాసిందండి? ఇది అవతార్ మెహర్లో దొరికిందండి నాకు. ఒక్క నిమిషము. ఐ థింక్ ఫిబ్రవరి 2002 అండి. 2002 ఫిబ్రవరి. ఓకే, థ్యాంక్ యూ. జయబాబా. జయబాబా. ప్రకాశం గారు మీరు ఒక పాట పాడండి. అండి వినపడుతుందండి? వినపడుతుంది, పాడండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. కోర్కెలేమి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు. కోర్కెలేమి వలదంటావు, కోరినవన్నీ ఇస్తావు. కల్లోలం సృష్టిస్తావు, కలతపడవలదంటావు. కల్లోలం సృష్టిస్తావు, కలతపడవలదంటావు. కలతపడవలదంటావు. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీవు నేను ఒకటని అంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. నీవు నేను ఒకటని అంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. మనసనేది మాయంటావు, మనసున నీకిమ్మంటావు. మనసనేది మాయంటావు, మనసున నీకిమ్మంటావు. మనసున నీకిమ్మంటావు. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. చివరకు మిగిలేది అంటావు. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు
చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మనకి ఆ కోటేశ్వరరావు గారు మీరు ప్రేయర్ చేయడానికి ఓకేనా? శశి అని ఎవరో ఉన్నారు, ఒక పాట పాడండి. జై బాబా. जय बाबा। జై బాబా ఒక పాట పాడు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु निवेयन शरणनिंटिनि स्वामी सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु निवेयन शरणनिंटिनि स्वामी शीरीन शरियाजी नंदन मेरवान नामधारी शीरीन शरियाजी नंदन मेरवान नामधारी పరివర్దిగారని నిన్ను కీర్తించే షిరిడి సాయి పరివర్దిగారని నిన్ను కీర్తించే షిరిడి సాయి విశ్వంబర విశ్వేశ్వర విరాట్ స్వరూప మెహర్ ప్రభు విశ్వంబర విశ్వేశ్వర విరాట్ స్వరూప మెహర్ ప్రభు శాశ్వత అనంత సత్య స్వరూప సగుణ సాకార మెహర్ ప్రభు శాశ్వత అనంత సత్య స్వరూప సగుణ సాకార మెహర్ ప్రభు सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु निवेयन शरणंटिनि स्वामी పురుషోత్తములేవురు నిన్ను పరమ పురుషులని చాటిరయా పురుషోత్తములేవురు నిన్ను పరమ పురుషులని చాటిరయా ధరలో ప్రేమ ధర్మము నిల్పి స్థిరముగా వర్ధిల జేయుమయా ధరలో ప్రేమ ధర్మము నిల్పి స్థిరముగా వర్ధిల జేయుమయ ప్రేమిక జన హృదయ నివాస ప్రియతమ మెహర్ బాబా ప్రేమిక జన హృదయ నివాస ప్రియతమ మెహర్ బాబా కామితార్థమూలీయక బ్రోచే కారుణ్య సాగర మెహర్ ప్రభు కామితార్థమూలీయక బ్రోచే కారుణ్య సాగర మెహర్ ప్రభు सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु निवेयन शरणंटिनि स्वामी నిరంతరం నీ పావన నామం మరువక స్మరింతు స్వామి నిరంతరం నీ పావన నామం మరువక స్మరింతు స్వామి చిరంతనం నీ సుందర రూపం చిత్రించుకొనెద స్వామి చిరంతనం నీ సుందర రూపం చిత్రించుకొనెద స్వామి
परमेश्वर परमात्मा परम दयालु मेहर प्रभु परमेश्वर परमात्मा परम दयालु मेहर प्रभु परम प्रेम प्रदायक स्वामी भास्कर प्रियतम मेहर प्रभु परम प्रेम प्रदायक स्वामी भास्कर प्रियतम मेहर प्रभु सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु नीवेयन शरणं तिनि स्वामी सर्वोन्नत सर्वेश्वर सर्वमया श्री मेहर प्रभु सर्वं प्रभु नीवेयन शरणं तिनि स्वामी शरणं तिनि स्वामी शरणं तिनि स्वामी अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू జై బాబా. జై బాబా శశి, చక్కటి పాట పాడి వినిపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మణ్ క్విక్ గా ఓ చిన్న పాట పాడతానంటే పాడేసేయండి. ఆ తర్వాత మనకి హారతి నామమ్మ ఎన్ని ఉంటాయి ప్రేయర్స్ అవి. లక్ష్మణ్ జై బాబా. లక్ష్మణ్ अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. వినబడుతుందా మేడం గారు? వినబడుతుంది వినబడుతుంది. పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా అడిగి పొందునది అతని రక్తమట అడిగి పొందునది అతని రక్తమట అడుగక పొందిన జన్మధన్యమట అడుగక పొందిన జన్మధన్యమట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా సత్యము తానట నిత్యము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరట ప్రేమను సగునట ప్రేమకు వసుడటే ఓ మనసా అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ అందరికి జై బాబా. థ్యాంక్ యూ లక్ష్మణ్. జై బాబా. కరీంనగర్ లక్ష్మణేనా? సత్యగౌడ బ్రదరా? వేరే లక్ష్మణ్? అవునవును. జై బాబా. లక్ష్మణ్ థ్యాంక్ యూ అడగగానే పాడినందుకు.
ఇప్పుడు మనకి ప్రేయర్స్ కోటేశ్వరరావు గారు చేస్తారు. నామము బాలరాజు, అరుణ నామం చేస్తారు. హారతి రాజువాణి గారు నేను చేస్తారు. బస్ లో ఉన్నాను మేడం, జర్నీలో ఎవరండి? ఉన్నా. నామం చెప్తా, నేను బస్ లో ఉన్నా, జర్నీలో ఉన్నా. ఎవరది? కోటేశ్వరరావు మేడం, చెప్పండి. సరే నామం చెప్తా. సరే, ఓకే ఓకే. నామం బాలరాజు గారు, చేయాలి, నామం అంటే జర్నీలో ఉన్నా మేడం. మీరు ప్రేయర్ చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరు ఎరుగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణము లేనివాడవు. నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడవు. నువ్వు వైభాగ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాలరు. నువ్వు ఎల్లప్పుడు ఉంటివి, నువ్వు ఎల్లప్పుడు నాను, ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు. నువ్వు అంతటికి అన్నింటికి ఆవలందు. నువ్వు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నువ్వు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు మూడు లోకాలున్నావు, ముళ్ళు లోకాలకు ఆవుల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనసులను హృదయంలో నెరిగినవాడు. నువ్వు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకడు, నువ్వు ఆత్మలకెల్లా ఆత్మ, అనంత గుణ విశిష్టడు, నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు, నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు, నువ్వు ప్రభుడు, పరమేశ్వరుడు, నువ్వు పరుడు, పరాత్ముడు, పరబ్రహ్మ వల్ల ఇలాహి యజ్దన్ అవమజ్ద, ప్రీతములైన భగవంతుడు, నువ్వు ఈజద్ అన్వాడు, ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లాయిలా ఇల్లీలా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపలన్నిటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రము మా తలంపును మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికుండరా అని పలికిమితి మాటకు నువ్వు చేసి ఉండరా అని చేసిన చేతకు మేము పశ్చాత్తాపడు. స్వార్థం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించమన్న ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆర్ధప్తు వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమును కూర్చుంటే మేము చేసిన పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేము మాటకును, చేసిన చేతకును ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపెడుకుంటున్నాం. తలుపుల్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపెడుకుంటున్నాం. ప్రీతం దయమాన్ని నిన్ను అధికంగా ప్రేమిస్తకును, అధికాధికంగా, ఎంతో అధికంగా, ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించడం మా అందరికీ తోడు. ఇంకా నువ్వు బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా విధంగా మా అందరికీ సాయభూతుడకము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి మేడం. జై బాబా. జై బాబా. చక్కటి ప్రార్థన అంతే చక్కగా చేసినందుకు మీకు జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి, తర్వాత అరుణ నామం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. 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 ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा,
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా. జై బాబా మేడం గారు. హలో. జై బాబా జై అండి, బాబా. జై బాబా. జై బాబా అరుణ మేడం. నామం చేయి ఒక 2 నిమిషాలు. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. ఉమ్మక్క మీకు జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు అందరము బాబాని మన మనస్సులో ధ్యానించుకుంటూ 1 నిమిషం మౌనం చేద్దాము. ఆ తర్వాత రాజు వాణి గారు రెడీగా ఉండాలి హారతి ఇవ్వడానికి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो। प्रेम दीपमय दिए जलाओ निबिड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ अपना सब कुछ तुम्हें चढ़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु
आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो। मेहर प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा आदि अंत का लय हो गेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा। तुम मुझ में छजाओ मेहर प्रभु आरती अपनावो। मेहर प्रभु आरती अपनावो। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना। नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो। मेहर प्रभु आरती अपनावो। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా వాణి గారు, బాబాకి హారతి చక్కగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇంతటితో మనది ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ జై బాబా అండి. పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున జై బాబా అని చెప్తున్నాను. ముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని మధ్యలోనే వెళ్ళిపోకుండా చివరి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ సోమవారం నాడు అందరం 4:30కి ఇదే కార్యక్రమంలో కలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 జై జై బాబా మెహర్ బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరి జై మెహర్ బాబా అండి. ధనలక్ష్మి ఉంటే ధనలక్ష్మి కూడా పాట పెట్టండి. జై బాబా. కాదా ఆంటీ, నేను విశాలి ఆంటీ, అది గ్రూప్ లో ధనలక్ష్మి పాట కూడా కావాలి, బాగుంది అది కూడా. ఓకే ఓకే ఆంటీ. ఆంటీ నేను గ్రూప్ లో కదా అరుణ గారికి పెట్టేసాను, నాకు ఎవరు పెట్టడం రాలేదు. జై బాబా. ఓకే ఓకే ఓకే. నేను పంపించాను, విజయ్ కుమార్ గారికి పంపించాను. ఓకే. దివ్య గీత వల్ల ఉంది అది కూడా మీరే పెట్టేస్తాను, మీరే పంపించేసేయండి. ఓకే ఓకే. జై బాబా. శశి ఎప్పుడు వచ్చాడమ్మా? విశాలి నిన్న వచ్చాడు. రేపు ప్రోగ్రామ్ ఉంది శ్రీకాకుళం సెంటర్ కదా. అవునవును. అది జై బాబా. జై బాబా అందరికి.